హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐనన్ ట్రేడింగ్ జోన్స్. ఈ వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ అండ్ అప్డేటెడ్ సెటప్ తోటి మీకు ఈ వీడియోలో ఒక స్ట్రాటజీని మీకు ప్రజెంటేషన్ చేయబోతున్నాను. ఓకేనా? ఈ స్ట్రాటజీ పేరు ఏంటంటే కలియుగ్ అభిమన్యుడు. ఓకేనా? డన్. కలియుగ్ అభిమన్యుడు ఎందుకన్నానంటే మీకు మహాభారతం గురించి తెలుసు కాబట్టి దాంట్లో అభిమన్యుడికి పద్మవ్యూహం లోపలికి వెళ్ళి ఫైట్ చేయడం తెలుసు. ఓకేనా? బట్ బయటికి రావడం తెలియదు. అవునా? సో అతను బయటికి రాకపోవడం తెలియదు కాబట్టే అతను ఆ లోపలనే ఆ పద్మవ్యూహం లోపలనే చనిపోయాడు. ఓకేనా? అవునా? సో మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? కాలంలో ఉన్నాం. అంటే కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో మనం చేస్తున్న పని ఏంటి? ట్రేడింగ్. ట్రేడింగ్లో మనము ఏ డైరెక్షన్లో ఉన్నాము అంటే మనం ఆప్షన్ బయర్లం కదా జనరల్గా. ఓకేనా? అంటే ఒక ఆప్షన్ బయ్యర్ యొక్క మైండ్ సెట్ ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలి అంటే మనకు ఒక ఎగ్జిట్ లొకేషన్ తెలియకుండా మార్కెట్ లోపలికి వెళ్తే మన కంపల్సరీ మన క్యాపిటల్ పోగొట్టుకొని మనం కూడా సేమ్ అభిమన్యు లాగానే అవుతాం. అందుకోసమే స్ట్రాటజీ పేరు అలా పెట్టాను. ఓకేనా? అయితే మనము ఆ మహాభారతం యొక్క ఆ పద్మ వ్యూహాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం కన్వర్ట్ చేసుకొని మనం ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలా బయటికి రావాలి, ఎక్కడ బయటికి రావాలి అనేది ఒక సింపుల్ 3 రూల్స్ తోటి నేను ఫ్రేమ్ చేసి పెట్టాను. ఓకేనా? పాతకాలంలో అంటే మహాభారతంలో యుద్ధంలో ఉన్న పద్మవ్యూహం ఎలా ఉంది మనం చూసిన బుక్స్లలో? ఇదే కదా, ఇలా ఉండేది. అవునా? అంటే లోపలికి వెళ్ళని తెలుసు తప్ప బయటికి రావడం తెలియదు అనేసి మన చెప్పిన స్టోరీస్లలో అలా చూపించారు. ఓకేనా? ఇది ఆ పద్మవ్యూహం. ఓకేనా? అయితే మన ఆప్షన్ సెల్లర్ యొక్క పద్మవ్యూహం ఎలా ప్లాన్ చేశారు అంటే వాళ్ళు ఎలా రెడీగా ఉన్నారు అంటే ఎలా వాళ్ళు ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎక్కడ సైడ్ వేస్ తీసుకెళ్తారు, ఇవన్నీ మనం కూడా ఆ వాళ్ళ మ్యాప్ని మనం డీకోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? అది ఎలా డీకోడ్ చేసుకోవాలంటే వాళ్ళ పద్మవ్యూహం ఇలా ఉంటుందని చెప్పాను కదా, మనది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే ఇదేమో సర్కిల్ టైప్ ఉంటుంది, మనదేమో హారిజెంటల్ లైన్స్ టైప్ ఉంటుంది. అంటే 2 హారిజెంటల్ లైన్స్ కలిపి ఒక జోన్. ఇవి జోన్స్. ఓకేనా? డన్. అయితే ఈ జోన్స్ని మనం ఎలా ప్లాట్ చేసుకోవాలి, ఎలా ప్లాట్ చేసుకొని ఎలా మనము చూడాలనేది చూపిస్తాను. చూడండి. అయితే సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ కోసము ఫ్రైడే ఎక్స్పైరీ తీసుకుందాం. ఓకేనా? ఫ్రైడే ఎక్స్పైరీ రోజు. ఓకేనా? ఫ్రైడే ఎక్స్పైరీ రోజు అంటే మనం ట్రేడింగ్ చేసేది ఏ రోజు? సెన్సెక్స్ని ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేస్తున్నాం. ఓకేనా? మరి ఎక్స్పైరీ రోజు మనం ట్రేడ్ చేస్తున్నామంటే ఓకేనా, మనము బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకోవాలి. ఆ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది. పోయిన ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ ఫ్రైడే ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ మ్యాప్, ఈ రూట్ మ్యాప్ లేకపోతే ఈ ట్రేడ్ మ్యాప్ని మనము డీకోడ్ చేయగలగాలి ఫస్ట్. ఇది ఎప్పుడైతే డీకోడ్ చేస్తామో దాన్ని బట్టి మనము ఏ డైరెక్షన్లో ఉండాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ ఏంటి అనేది డిఫైన్ చేసుకోగలం. నేను 3 రూల్స్ అని చెప్పాను కదా, 3 పాయింట్స్ అని. ఫస్ట్ పాయింట్ ఇదనమాట. ఓకేనా? ఈ ఫస్ట్ పాయింట్ కోసం నేను సమ్ క్యాలిక్యులేషన్స్ పెట్టేసి ఓకేనా, ఆ క్యాలిక్యులేషన్ తోటి ఒక ఇండికేటర్లో మీకు ఆ హారిజెంటల్ లైన్స్ అంటే ఆ మ్యాప్ని మీకు డీకోడ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, మనము ఆ మ్యాప్ని ప్లాట్ చేయాలి. అవునా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలియదు కదా. ఓకేనా? దానికోసము చూడండి, ఎక్స్పైరీ ఎప్పుడు అయింది? పోయిన ఫ్రైడేనే కదా, అంటే 19th రోజు. ఓకేనా? ఇది 19 సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 22 ఎందుకు పెట్టానంటే నెక్స్ట్ డే పెట్టాలి ఇక్కడ. బట్ నెక్స్ట్ సాటర్డే సండే కాబట్టి మళ్ళీ వర్కింగ్ డే ఇప్పుడు 22 కదా, కాబట్టి మనం 22 పెట్టాం. ఓకేనా? పెడితే ఇది మన మ్యాప్ అంటే మన ట్రేడింగ్ మ్యాప్. ఎప్పుడు ఎక్స్పైరీ రోజుకి మనము వెళ్ళవలసిన రూట్ మ్యాప్.
ఓకేనా. ఈ రూట్ మ్యాప్లో వాడు ఈ వారం మొత్తం ఏమేం చేశాడో మొత్తం తెలిసిపోతుంది. ఓకేనా. అంటే ఆప్షన్ సెల్లర్ యొక్క ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకున్నాడు, మళ్ళీ ఎక్కడ ఎంటర్ అయ్యాడు, ఏది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవన్నీ తెలుస్తుంది. అయితే ఈ ఎక్స్పైరీది వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా గేమ్ ప్లాన్ చేస్తారు అనేది ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్పైరీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒకసారి ఇలా పైకి వెళ్ళి కిందికి రావచ్చు, అంటే ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, లేదా ఒకసారి కిందికి వచ్చేసి ఇలా పైకి పోవచ్చు. ఓకేనా. సెకండ్ ప్యాటర్న్ ఫామ్ కావచ్చు ఇలా, లేకపోతే కంటిన్యూ ఇలా పైకి పోవచ్చు, అలా కంటిన్యూ ఇలా కిందికి రావచ్చు 2. ఓకేనా, అర్థమవుతుందా. ఇలా ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అయితే ఏ ప్యాటర్న్ అయినా కూడా మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా. అంటే మన హిస్టారికల్ డేటా ప్రకారంగా ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని అంటుంటారు కదా. ఓకేనా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఎందుకు వస్తుందని అన్నారంటే మార్కెట్ని వాళ్ళు 70% టైం ఓకేనా సైడ్ వేస్లోకే ఉంచుతారు. ఓకేనా. సైడ్ వేస్ మీన్స్ ఇది సైడ్ వేస్ జోన్. ఓకేనా, ఇది సైడ్ వేస్. ఓకేనా, అంటే ఒకసారి పైకి ఒకసారి కిందికి వెళ్తే సైడ్ వేస్ అవుతుంది. ఓకేనా, ఇది మన ఇంపార్టెంట్ జోన్స్. ఎప్పుడైనా ఈవెంట్స్ కానీ ఏదైనా అయినప్పుడు ఆ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంత పెద్ద జోన్ ఫామ్ అవుతుంది, అంటే ఇంత పెద్ద మూమెంటం చూపించవచ్చు. అంటే ఇలా ట్రెండింగ్ కావచ్చు, లేకపోతే ఇలా కావచ్చు. ఓకేనా, ఇది సిచ్యువేషన్స్. ఓకేనా, సో ఈ సిచ్యువేషన్లో నుంచి మనకు ఒక వ్యూ కనపడ్డది కదా, ఈ వ్యూని మనం డీకోడ్ చేసుకుంటూ, అంటే ఈ ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసుకుంటూ ఈ 4 డేస్ది 5th డే మనం ఏం చేయబోతున్నాము, ట్రేడ్ తీసుకోవడం ట్రై చేయబోతున్నాం. దేంట్లో, ఒక ఎక్స్పైరీలో. అవునా, ఎక్స్పైరీ అంటే మన ఎక్స్పైరీనా మార్కెట్ ఎక్స్పైరీనా అనేది డిసైడ్ చేసుకోవాలి మనం. అవునా, అంటే చాలా రిస్కీ అంటారు కదా, ఆ రిస్కీని మనము డికోడ్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకుంటూనే మనము ఎక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా మనము మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈరోజు ఎక్స్పైరీ ఏంటిది, 26th డేట్ కదా. ఓకేనా, ఈ 26th డే రోజు మనము ఆల్రెడీ రూట్ మ్యాప్ని చూశాక, అంటే మ్యాప్ని మొత్తం అబ్జర్వ్ చేశాక ఏ ప్లేస్లో ఉన్నాడు, ఇది సెంటర్ ఆఫ్ పాయింట్, ఇది యావరేజ్ జోను, యావరేజ్ జోన్కి పైన ఉన్నాడు, అంటే ఒక సపోర్ట్ దగ్గర ఉన్నాడు. ఈ సపోర్ట్ నిజంగా సపోర్ట్ అయ్యి యావరేజ్ పాయింట్ అంటే న్యూట్రల్ పాయింట్ దగ్గరికి, అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అతను మనకు ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్లో ఆ సినారియోస్, అంటే ఆ డైరెక్షన్స్ కనిపిస్తూ ఉండాలి. అలా కనిపిస్తున్నప్పుడే ఇది బిలీవ్ చేస్తాం, అంటే ఈ డైరెక్షన్ ప్లస్ ఆప్షన్ చైన్లో ఉన్న ఆ నెంబర్స్ యొక్క డైరెక్షన్ 2 సేమ్ మ్యాచ్ అవుతూ ఉన్నప్పుడు మనము మన ప్లేస్లో, అంటే మనం ఒక స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఎప్పుడు మన నెంబర్ దగ్గరికి అంటే మనం ఒక నెంబర్ పెట్టుకున్నాం, 100 రూపీస్ 200 రూపీస్ ఏదో పెట్టుకున్నాం, ఆ నెంబర్ దగ్గరికి మనము ఏ స్ట్రైక్ ప్రైజ్ అయితే వస్తుందో ఆ స్ట్రైక్ ప్రైజ్లోనే మనం ట్రేడ్ తీసుకుంటాం. అంటే మనం మీకు చూపిస్తాను అది ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇక్కడి నుంచి ఓపెన్ అయింది ఇక్కడ మనకు మార్కెట్ 80,041 దగ్గర ఓపెన్ అయింది. అవునా, అంతే కదా. ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ కిందికి పోవచ్చు, పైకి వెళ్ళొచ్చు, మనకు తెలియదు కదా. మనకు తెలిసింది ఏంటిది, డీకోడ్ చేసుకుంటూ ప్రాబబిలిటీ గేమ్ ఆడడమే. అంటే ఆ ప్రాబబిలిటీలో మనం విన్ అయ్యే ప్రాబబిలిటీని సెలెక్ట్ చేసుకోవడం. అవునా, సో 80,041 దీని డౌనింగ్ నెంబర్ చేసుకుంటే 80,000 అయింది. ఇప్పుడు 80,000 నుంచి ఒక 5 OTMs పై సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, 5 OTMలు కింది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రైక్ ప్రైజ్లలో మనం పెట్టుకున్న కండిషన్స్ యొక్క ఎంట్రీ ప్రైస్ దగ్గరికి ఏ స్ట్రైక్ ప్రైస్ వచ్చిందో అప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనము సెన్సెక్స్ ఇండెక్స్లో నుంచి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సపోర్ట్కి పైన ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, ఇదే సపోర్ట్ అయితే పైకి వెళ్తుంది. ఒకవేళ ఈ సపోర్ట్ దాకా కిందికి వెళ్ళి ఇంకా దీన్ని బ్రేక్ అయ్యి ఇది రెసిస్టెన్స్ అయితే ఇలా కిందికి వెళ్తే ఆప్షన్స్ చైన్లో ఉన్న స్ట్రైక్ ప్రైజెస్లో ఎలాంటి చేంజెస్ కనిపించాలి. ఓకేనా, అలా కాకుండా మనం అనుకున్న సపోర్ట్ నిజమే అయితే పైకే వెళ్తుంటే ఎలాంటి
సినారియోస్ ఆప్షన్ చైన్లో కనిపిస్తుండాలి. అలాంటి కనిపించినప్పుడు మనము ఎంట్రీ ప్లాన్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు 5 ఓటీఎంస్ని పెట్టుకోమని చెప్పాను కదా. ఓకేనా, ఇప్పుడు ఆ చార్ట్లోకి తీసుకెళ్తాను. ఓకేనా, చూడండి, ఇవి మన స్ట్రైక్ ప్రైజ్. నెంబర్ ఎంత? 80,000 కదా. 80,000 నుంచి ఓటీఎంస్ చూడండి. 80,200, 300, 400, 500. ఓకేనా, ఫోర్ స్ట్రైక్ ప్రైజ్ పైకి, 4 స్ట్రైక్ ప్రైజ్ కిందికి, ఓటీఎంలు అన్నీ. ఓకేనా, ఈ ఓటీఎంలలో మనం ఏ ఓటీఎంని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ బయటికి రావాలి, ఇదే కదా మన మెయిన్ పాయింట్. మన స్ట్రాటజీ నేమ్ అదే కదా. మనం బయటికి వచ్చే లొకేషన్ మనకు తెలిసినప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. అంటే మనము ఆప్షన్ బయర్లం కాబట్టి మన రిస్క్ తక్కువ ఉండి ప్రాఫిట్ ఎక్కువ వచ్చే స్ట్రైక్ ప్రైస్ ఏది అనేది మనం డిసైడ్ కావాలి. అంటే ఇంత వర్క్ చేయాలి. ఆ వర్క్ని మనం 3 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనం స్ట్రైక్ ప్రైజ్లో యాడ్ చేసాము. ఓకేనా, యాడ్ చేసేసి వెయిట్ చేయాలి ఓపికతోటి. ఓకేనా, సో ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటి? సెకండ్ ఇండికేటర్లో నేను కొన్ని ఎంట్రీ రూల్స్ పెట్టాను. అంటే ఒక్కొక్క స్ట్రైక్కి ఒక్కొక్క నెంబర్ పెట్టాను. ఓకేనా, ఆ నెంబర్ దగ్గరికి ఏ స్ట్రైక్ ప్రైజ్ వస్తే ఓకేనా ఆ దాంట్లోకి మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాం చూడండి. 4 ఓటీఎంలు ఉన్నాయి పైన. ఓకేనా, ఈ 4 ఓటీఎంలలో నా ఎంట్రీ నెంబర్ ఇది, నా ఎంట్రీ నెంబర్ ఇది. ఈ ఎంట్రీ నెంబర్స్ దగ్గరికి ఏ స్ట్రైక్ ప్రైస్ ఫస్ట్ వచ్చేసి లోపలికి, అంటే ఈ జోన్ లోపలికి వచ్చి పైకి వెళ్తుందో ఆ స్ట్రైక్ ప్రైస్ని నేను సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్లో నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకేనా, డన్. అయితే అలాంటి సిచ్యువేషన్ ఏ స్ట్రైక్ ప్రైస్లో వచ్చిందో చూడండి. దీంట్లో వచ్చిందా? రాలేదు కదా. 26 డేట్ నుంచి కౌంట్. ఓకేనా, దీంట్లో వచ్చింది చూడండి. ఫస్ట్ వచ్చి పైకి వెళ్ళింది, అంటే లోపలికి రావాలి, పైకి బ్రేక్ కావాలి. సో ఇది నా స్ట్రైక్ ప్రైస్ సెలెక్షను, నా ఎంట్రీ పాయింట్ 110, నా ఎస్ఎల్ 88. ఇదే కదా మనకు కావాల్సింది. మనం ఎక్కడ బయటికి వెళ్ళాలో తెలిసిన స్ట్రైక్ ప్రైజ్ మనకి ఇంపార్టెంట్. అంటే మన ఎస్ఎల్ అనేది మన ఇంపార్టెంట్. అందుకోసమే మన స్ట్రాటజీ పేరు ఏమని పెట్టాను? కలియుగు అభిమన్యు అని పెట్టాను. అవునా, అంటే మనము బయటకు వచ్చే దారి దొరికినప్పుడే, అంటే మనం బయటికి తొందరగా ఎస్కేప్ అయిపోయే ప్లేస్ ఉన్నప్పుడే మనము ఈ మార్కెట్తో ఫైట్ చేయాలి. అంటే మన ఎంట్రీ కావాలి. అలాంటి స్ట్రైక్ ప్రైజ్ ఏంటిది? ఇదనమాట. ఓకేనా, సో దీంట్లో ఎంట్రీ అయ్యాం. ఇది ఒక్కటి తీసుకోండి, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు మనకు పర్ డే ఎన్ని ట్రేడ్స్? 2 ట్రేడ్సే, ఒక సిఈ ట్రేడ్, ఒక పిఈ ట్రేడ్. సిఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చేస్తుంది కాబట్టి పిఈ ట్రేడ్ మనకు అవసరం లేదు. ఒకటి. ఓకేనా, సపోజ్ సిఈ ట్రేడ్ ఎస్ఎల్ఇట్ అయింది. పిఈ ట్రేడ్లో మళ్ళీ ఏమన్నా మీరు అనుకున్న నెంబర్ దగ్గరే ఏదైనా స్ట్రైక్ ప్రైస్లో ఎంట్రీ దొరికితే అందులో ట్రేడ్ తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఓకేనా, అలా 5 డేస్ 5 ఎక్స్పైరీస్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ డైలీ, అంటే పర్ వీక్కి 10 ట్రేడ్స్. ఓకేనా, ఈ 10 ట్రేడ్స్లలో మ్యాక్సిమము ప్రాబబిలిటీలో మీకు పర్ డేలోనే ఒక ఎస్ఎల్ హిట్ అయినా కూడా, అంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయితే నో ప్రాబ్లం, సూపర్. సపోజ్ ఫస్ట్ది ఎస్ఎల్ హిట్ అయింది, సెకండ్ ట్రేడ్ సక్సెస్ అయింది అనుకోండి, ఇంకా సూపర్. లేదు 2 ఎస్ఎల్ హిట్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ డే కంపల్సరీ ప్రాఫిట్ వస్తుంది. అలా ప్రాఫిట్ వచ్చినా కూడా మీకు చూడండి, 100 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యారు, మీ ప్రాఫిట్ ఎంత? 220, అంటే అరౌండ్గా 100 పాయింట్స్ వచ్చాయి. మీ ఎస్ఎల్ ఎంత? 20 పాయింట్స్. ఓకేనా, సో ఇలా మీ ప్రాబబిలిటీ గేమ్లో మీరు డైలీ మీ రూల్స్ ఫ్రేమ్ చేసుకొని డైలీ 2 ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ రైట్ ప్లేస్లో రైట్ లొకేషన్లో ఓపికతోటి మీరు అనుకున్న నెంబర్ దగ్గరికి ఏ స్ట్రైక్ ప్రైజ్ అయితే వచ్చిందో ఆ స్ట్రైక్ ప్రైజ్లో ఎంటర్ చేసుకుంటూ పోతే మీకు కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ కంపల్సరీ వస్తుంది. అర్థమైందా? అయితే నేను ఫస్ట్ టార్గెట్ గురించి చెప్తున్నాను. ఈ నెంబర్స్తో మీరు గేమ్ ఆడండి. ఈ నెంబర్స్తో గేమ్ ఆడితే మీకు ఎక్స్పైరీ రోజు 1:3, అంటే
మీరు 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నారు కదా, మీకు ఎంత వస్తుందంటే 200 పాయింట్లు వచ్చింది ఇక్కడ. అంటే 1:10 రిస్క్ రివార్డ్ అనమాట. ఇలా మీకు వస్తుంది. అయితే ఇది ఇక్కడ చూసి చెప్పడం కాదు, మనకు బ్యాక్ టెస్ట్లో వేరే ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్లో వేరే ఆప్షన్ ఎక్స్పైరీ రోజు కూడా ఈ బ్యాక్ టెస్ట్ డేటా తీసుకొని చూసిన తర్వాత అప్పుడు నమ్మండి. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదండి, సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇండెక్స్లోకి రూట్ మ్యాప్ని చూడాలి. చూసి ఎక్కడ ఉన్నాడు, ఎటు పోతాడు, ఎటు పోతే ఏ స్ట్రైక్ ప్రైస్లో అంటే ఏ ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైస్లో అంటే ఏ ఆప్షన్స్ ఎటు మూవ్ అవుతున్నాయి, అవి మూవ్ అవుతాయి, మనకు ప్రాబ్లం అవసరం లేదు, ఎటైనా మూవ్ కానివ్వు. మనం అనుకున్న డైరెక్షన్లో ఏదైనా మూవ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మన లొకేషన్ దగ్గర వచ్చిన స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లోనే ట్రేడ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా టెలిగ్రామ్ లింక్కి పింక్ చేయండి. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా? డైలీ 2 ట్రేడ్స్ కోసము మనం ఎంత వర్కౌట్ చేయాలి, ఎంత వర్కౌట్ 3 రూల్స్ని అప్లై చేయాలి. ఇండెక్స్ యొక్క లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి డైరెక్షన్ ఎటు పోతుందో చూసి ఆ డైరెక్షన్లో పోతున్న సైడు మనకు ఆప్షన్ చైన్ యొక్క స్ట్రైక్ ప్రైస్లు కూడా పోతూ ఉంటే మనం అనుకున్న లొకేషన్ దగ్గర నుంచి ఎవరైనా స్టార్ట్ అయితే మన రిస్క్ ఫిక్స్ అయిపోయింది, రివార్డు ఫిక్స్ అయిపోయింది, దాంట్లో ట్రేడ్ తీసుకొని అలా డైలీ 2 ట్రేడ్స్ తీసుకొని మనము ఎగ్జిట్ అయిపోవాలి. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయితే ఒకటే ట్రేడ్ డైలీ, ఫెయిల్ అయితేనే 2 ట్రేడ్. ఓకేనా? 2 ట్రేడ్లు తీయాలని రూల్ ఏం లేదు, ఒక్కటి ఫెయిల్ అయితేనే రెండోది. ఓకేనా? దెన్ మీ లొకేషన్ దగ్గరికి సపోజు అంటే మీరు పెట్టుకున్న స్ట్రైక్ ప్రైస్లో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి అంటే ఏ స్ట్రైక్ ప్రైస్లో కూడా మార్కెట్ మీరు అనుకున్న లొకేషన్ దగ్గర రాకపోతే ఆ ట్రేడే చేయకండి, ప్రాబ్లమే లేదు. మీ లొకేషన్ దగ్గరికి రావాలి, మీరు అనుకున్న డైరెక్షన్ మార్కెట్ పోతుందన్నట్టు మీకు ఇండెక్స్లో కనిపిస్తే అప్పుడే తీసుకొని ట్రేడు. మనకు కావాల్సిన ప్రాఫిట్, ఫైటింగ్ కాదు కదా. ఇష్టం వచ్చినట్టు మనము ట్రేడ్ తీసుకొని ఇష్టం వచ్చిన ఓవర్ ట్రేడ్ చేస్తే ఫెయిల్ అవుతాం. అందుకే రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, వాటిని పదే పదే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు మన కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ వస్తాయి, మన మైండ్ సెట్ సైకాలజీ స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది, మన మీద మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఏం కాన్ఫిడెంట్? నేను ఈ మార్కెట్లో నేను సస్టైన్ కాగలుగుతాను, నేను డైలీ ప్రాఫిట్ తీయగలుగుతాను. ఒకరోజు ప్రాఫిట్ రాకపోయినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ 5 డేస్లలో నేను మంచి రిటర్న్స్ తోటే ఆ వీక్ క్లోజ్ చేయగలుగుతానని నమ్మకం మీకు వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ మరి.